ఇదైతే మొన్న అనంతపూర్కి వెళ్ళాము. అక్కడ టిఫిన్ దగ్గర నిలబెట్టేశారు. టిఫిన్ ఏమో ఆకుకూర దోశ, మా పాపకేమో మసాలా దోశ, మా ఆయనేమో మిల్లెట్ ఉప్మా దోశ తీసుకున్నాను. 45 అలా ఉన్నాయి కాస్టు. టేస్ట్ కానీ చాలా బాగున్నాయి దోశ. అదేమో అల్లం చట్నీ, ఇదేమో శనగిత్తనాల చట్నీ. అది ఎందుకో నచ్చలే, కొంచెం తీయగా ఉంది. నేను శనగిత్తనాల చట్నీతోనే తిన్నాను. హాస్పిటల్కి వెళ్ళాము. చాలా హెడేక్ వస్తుంది, ఈ టైంలో హెడేక్ రాకూడదు అనేసి స్వామి హాస్పిటల్కి వెళ్తే అనంతపూర్కి వెళ్ళమన్నారు. అనంతపూర్లో ఒక హాస్పిటల్కి వెళ్ళామా, ఈ హాస్పిటల్ కాదు ఈ ఆపోజిట్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి అన్నాడు. అక్కడ వెళ్తే డాక్టర్ చాలా బాగా చూశాడు. నువ్వు అనుకున్నంత సీరియస్ ఏం కాదమ్మా, అసలు ఏం తలనొప్పి, నరాలు వీక్నెస్ ఇట్లాంటివి ఏమీ లేవు అని చెప్పాడు. ప్రాబ్లమే లేదనేసి. ఇంకా హాస్పిటల్లో పని అవ్వగానే మళ్ళీ మా ఆయన డీమార్ట్ తీసుకొని వెళ్ళాడు. చూసినవన్నీ కొనలేదు, ఏవో కావాల్సినవి మాత్రం కొనుక్కొని వచ్చాము. ఇదైతే హాట్ బాక్స్ ఎంత క్యూట్గా ఉందో, ఎక్కడ చూసానో మళ్ళీ అక్కడే పెట్టేశాను. ఇక్కడ కొన్ని వస్తువులన్నీ అయిపోయాయా, కొనేసామా, ఇంకా మళ్ళీ మా ఆయన లిఫ్ట్లో తీసుకొని వెళ్తున్నాడు. ఆ లిఫ్ట్లో ఎక్కుతుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. అక్కడ మళ్ళీ పైనకి వెళ్ళి మా పాపకి కావాల్సిన ప్యాంట్లు, టీషర్ట్లు ఏమైనా ఉన్నాయేమో అని చూశాను. టీషర్ట్లు అయితే సైజు లేవు, అన్నీ లూజ్ ఉన్నాయి. ప్యాంట్లు మాత్రమే తీసుకొని వచ్చేసాను.